చంద్రబాబు రాయలసీమ వాసి అయినప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని మండిపడ్డారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులను గుర్తు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరారు. తెలుగు ప్రజల పెద్ద పండుగ అంటేనే సంక్రాంతి అని ఎవరైనా చెబుతారు. అయితే ఒరిస్సా రాష్ట్రంలోనూ ఈ పండుగను జరుపుతున్నారు. ఒరిస్సాలోని బరంపురం పట్టణంలో భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. బెర్హంపూర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో తెలుగు సమాజ మహిళలు భోగి వెలిగించి వివిధ రకాల కేకులు, స్వీట్లు తింటూ నృత్యాలు, పాటలతో నిమగ్నమయ్యారు. సత్యనారాయణ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భోగి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు ఘనంగా చేపట్టి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భోగి సంబరాల సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం దీపాలు, పూలతో సుందరంగా ముస్తాబైంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద మంత్రోచ్చరణాల మధ్య జరిగిన ప్రత్యేక పూజలతో ఆలయం ఆధ్యాత్మికత కాంతితో నిండిపోయింది. భోగి పండుగ వేళ అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం తమకు అదృష్టమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని డైరెక్టర్ బాబీ, చెస్ ప్లేయర్ హారిక దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భోగి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుమల శ్రీవారిని డాన్సర్, దర్శకులు ప్రభుదేవ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రమౌళి, తెలంగాణ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి కుటుంబ సభ్యులతో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మంచు మోహన్ బాబు విద్యా సంస్థల దగ్గర భోగి మంటల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్థం పరమార్థం తెలిపేదే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు మోహన్ బాబు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కైకలూరులోని విశాల వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భోగి సందర్భంగా శ్రీకృష్ణుడు, గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పువ్వులతో ప్రత్యేకంగా ఆలయాన్ని అలంకరించారు. స్వామివారి సన్నిధి, మండపాలు, ప్రాకారాలు సువాసన భరితమైన పుష్పాలతో ముస్తాబై భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రత్యేక పుష్పక అలంకరణతో ఆలయం ఆధ్యాత్మికత శోభను సంతరించుకొని దర్శనానికి వచ్చిన భక్తులకు కనుల పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఘనంగా జరిగాయి. కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా ఈ పోటీలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 46 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొనగా కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 4 జతల ఎడ్లను నిర్వాహకులు పోటీల నుంచి తొలగించారు. 42 జతల ఎడ్లు పోటీలో పరుగులు తీశాయి. పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కొత్తూరు ప్రాంతం కోలాహలంగా మారింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఓ మూగజీవికి ప్రాణాపాయం తప్పింది. ఇందిరానగర్లో ఓ పిల్లి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. ఎత్తును చూసి భయపడిన పిల్లి తిరిగి కిందకి దిగలేక స్తంభంపైనే ఉండిపోయింది.
పిల్లి భయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదాన్ని నివారించేందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఎంతో చాకచక్యంగా స్తంభంపైకి ఎక్కి పిల్లిని సురక్షితంగా కిందకి దించారు. సకాలంలో స్పందించిన పిల్లి ప్రాణాలను కాపాడిన విద్యుత్ సిబ్బందిని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ డాక్టర్ ముత్యాల నాగేష్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 100 మందికి పైగా దివ్యాంగులు, మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రత్యేకంగా వికలాంగుల కుటుంబాలకి తణుకు వంశీ ఆసుపత్రి, ఆరోగ్య ఆసుపత్రి వారు ఉచిత ఓపీ కన్సల్టెన్సీ కార్డ్స్ను అందజేశారు. హైకోర్టు ఆదేశాలతో తమకేంటంటూ జూదగాళ్లు బర్లను సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హైకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కి ఏర్పాట్లు చేశారు. జూదా, కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినా వాటిని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. జూదంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా పోలీస్ అధికారి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో అమలు పరచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పందెం రాయిలు ఏర్పాటు చేసిన బరుల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు. ఇబ్రాహీంపట్నం, మైలవరం, రెడ్డిగూడెం, కొత్తూరు, తాడేపల్లి, గొల్లపూడి ఇంకా అనేక గ్రామాల్లో సాంప్రదాయ క్రీడల మాటున నిబంధనలకు విరుద్ధంగా కత్తులు కట్టి కోడి పందాలు, గుండాట, క్యాసినో పేరుతో జనాల జేబులకు చిల్లు పెడుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతిని పురస్కరించుకొని కోడి పందాలు, గుండాటలు, పేకాటలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బర్లలో కోడి పందాలు జరిగాయి. అమలాపురంలోని కామనగరువులో కోడి పందాల్లో గెలిచిన విజేతలకు 2 బుల్లెట్ బైక్లను అందజేశారు. మరోపక్క రికార్డింగ్ డ్యాన్సులు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. వీధి వీధిన భోగి మంటలు వేసి ప్రజలు సందడి చేశారు. గ్రామాల్లో అందరూ ఒకే చోట చేరి భోగి మంటలు వేసి పండగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. కాకినాడ వివేకానంద పార్క్లోని క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా డ్యాన్స్ వేశారు. గిరిజన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం బస్కీ గ్రామంలో రామ్డోలి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డోలీ వేడుకకు బస్కీ గ్రామం అందంగా ముస్తాబైంది. పూర్వీకుల కాలం నాటి ఆచార వ్యవహారాలకు విలువనిస్తూ, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నట్లు బాల్దేవ్ తెలిపారు. 7 ఏళ్లకు ఒకసారి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, తమ గిరిజనుల సాంప్రదాయాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రామ్దేవ్ కోరారు. కేరళ తరహాలో ప్రకాశం జిల్లాలో తొలిసారిగా పడవల పోటీలను ఉత్కంఠభరితంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వద్ద తీర ప్రాంతంలో పడవ పోటీలను నిర్వహించారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారిగా పడవల పోటీలను నిర్వహించగా ఇందులో సుమారు 20 పడవలు పోటీలో పాల్గొన్నాయి. చుట్టుప్రక్కల 8 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పడవల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి పోటీలు నిర్వహించి పండుగకు నూతన శోభ తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షించారు. నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల గుజరాత్లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్వి కౌండిన్యా ఒమన్లోని మస్కట్కు విజయవంతంగా చేరుకుంది. ఎటువంటి ఇంజిన్ లేకుండా పూర్తిగా తెరచాపల సహాయంతో పయనించి తన గమ్యాన్ని చేరుకుంది. దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేసింది. మస్కట్కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు ఐఎన్ఎస్వి కౌండిన్యా రూపంలో దాన్ని పునఃసృష్టించారు. దీని తయారీలో పురాతన విధానాలనే అవలంబించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి పండుగ వేడుకలను సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ తన మిత్రులతో కలిసి సందడి చేశారు. దేవాంశ్ ఎడ్ల బండిని నడుపుతూ ఉత్సాహపరిచారు. ఈ దృశ్యాలను పలువురు తమ సెల్ ఫోన్స్లో చిత్రీకరించారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట సుఖ సంతోషాలు నింపాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ కుటుంబం సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర తెలుగు మహిళా మాజీ సెక్రటరీ, టీడీపీ సీనియర్ నాయకురాలు హైమావతి ధనుర్మాసం సందర్భంగా గోదా రంగనాథ్ కళ్యాణం స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండుగలో ప్రాముఖ్యం చెందిన బొమ్మల కొలువును నివాసంలో ఏర్పాటు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మరుగున పడుతున్న తరుణంలో భావితరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు, రంగవల్లుల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను మంటగలిపే పద్ధతుల్లో తీసుకొచ్చిన విద్యుత్ విత్తన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధిని హరించే ఈబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కూటమి సర్కార్ విద్యా, వైద్య రంగంలో తీసుకొచ్చిన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, సిపిఐ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా వ్యతిరేక జీవాలను, వాటి చట్ట ప్రతులను దగ్ధం చేశామని తెలిపారు. హరిహర క్షేత్రం శబరిమల అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వచ్చారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్పను స్మరించడంతో శబరిగిరిలు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, ఋషులు కలిసి భగవంతునికి హారతిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాలం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మాలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలమేడ పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలి వచ్చారు. గ్రీన్లాండ్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యంలోకి చేరబోమని, డెన్మార్క్లోనే ఉంటామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, అది అతడి సమస్య, నీల్సన్ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు, అతడి గురించి నాకు సరిగ్గా తెలియదు, కానీ డెన్మార్క్లోనే కొనసాగాలనుకుంటే అది గ్రీన్లాండ్కే పెను సమస్యగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరాలని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుపై వన్డేలో భారత్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లాడు కోహ్లీ. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించాడు కోహ్లీ. అత్యంత ఒడిదొడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ, రియాలిటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో బీఎస్సీ సెన్సెక్స్ 244.98 పాయింట్లు క్షీణించి 83,382 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్సి నిఫ్టీ 66.70 పాయింట్లు నష్టపోయి 25,665.60 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు చిత్రాలపై దృష్టి సారించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య రాబోయే భారీ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ భాగస్వామ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే చిత్రాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. ఈ భేటీతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లైనప్పై స్పష్టత రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారి చిత్రం జనవరి 12న విడుదలైంది. మొదటి రోజు 84 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తన 600 కోట్ల చిత్రమని, సంక్రాంతి పండుగ ఇప్పుడే మొదలైందన్నారు. అందరూ థియేటర్లలో సినిమాను ఆస్వాదించాలని కోరారు.
నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రం 400 నుంచి 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.